తాకట్లో ఉన్న మీ బంగారాన్ని నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. ఏపీలో చంద్రబాబు నాయుడికి ఎదురు లేదు, కూటమికైతే తిరుగే లేదు. ఇక ఢిల్లీ స్థాయిలో మోడీ పరిస్థితి కూడా ఇదే, ఎదురు లేదు, తిరుగు లేదు. ఈ మాట నేను చెప్తే అతిశయోక్తిగా ఉండొచ్చు కొంతమందికి, కానీ చెప్పాల్సిన వాడు చెప్తే, నమ్మదగ్గ సర్వే రిపోర్ట్ బయటకు వస్తే ఇది వాస్తవం, ఇవి అంకెలు అని చెప్పేసి స్పష్టంగా విశదీకరించి వివరిస్తే ఎస్ అప్పుడు నమ్ముతారు. కొన్ని నోళ్లన్నిటికీ పర్మనెంట్గా తాళం కూడా పడిపోతుంది. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ప్రతి 6 నెలలకు ఒకసారి ఇచ్చేటువంటి సర్వే రిపోర్ట్ సారాంశం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో కూటమి పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఢిల్లీలో మోడీ పరిస్థితి ఏ విధంగా ఉంది, రాహుల్ గాంధీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎన్డీఏ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇండియా కూటమి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం, ఆ సర్వే సారాంశాన్ని క్లుప్తంగా వివరించేటటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అట్ ద సేమ్ టైం మీరు ఎవరైనా ఇప్పటికే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చూసినట్లయితే, అందులో అంశాలు గమనించినట్లయితే మీరేమనుకుంటున్నారనేది నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం. సో ఓవరాల్గా చాలా అంశాలు చెప్పింది, బట్ మనం ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అంశాలను మాత్రం గట్టిగా పరిశీలించేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అందులో భాగంగా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ సారాంశాన్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంశంలో ఏం చెప్పింది అనేది కూడా నేను క్లియర్గా ఒక్క ముక్కలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్లో చంద్రబాబుకి 3వ స్థానం దక్కింది. గతంలో 5వ స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు ఇప్పుడు 3వ స్థానంలోకి ఎగబాకారు. ఓవరాల్గా పాపులర్ సీఎంస్ జాబితాలో చంద్రబాబు తన స్థానం మెరుగుపరుచుకున్నారు. గతంలో 5వ ప్లేస్లో ఉన్నటువంటి చంద్రబాబు కాస్త ఇప్పుడు ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎవరు పాపులర్ సీఎం, ఎవరికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఎవరు చరిష్మా గల లీడర్, ఎవరు కరిష్మా గల లీడర్ అనేటటువంటి అంశాన్ని మనం చూసినట్టయితే అందుట్లో చంద్రబాబు 3వ స్థానం దక్కించుకున్నటువంటి పరిస్థితి. సో మోస్ట్ పాపులర్ సీఎంస్ జాబితాలో యోగి ఆదిత్యనాథ్ మొదటి ప్లేస్లో ఉంటే, మమతా బెనర్జీ 2వ ప్లేస్లో ఉంది, చంద్రబాబు నాయుడు 3వ ప్లేస్లో ఉన్నాడు. గతంలో ఆయన ర్యాంకు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం చూడొచ్చు. వాళ్ళ ర్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయి, అప్పుడు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం క్లియర్గా చూడొచ్చు అన్నమాట. సో ఇది సో ఆంధ్రప్రదేశ్లో కూటమికి సంబంధించి కూడా చాలా అంశాలని ప్రధానంగా ప్రస్తావించింది ఈ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే. ఆ వివరాలు కూడా నేను క్లియర్గా చెప్తాను. అంతకన్నా ముందు ఒకసారి మిగతా వివరాలు కూడా మనం చూసినట్టయితే, దేశవ్యాప్తంగా ఈ సర్వే కోసం దాదాపు 2,00,000-2.5 లక్షల పైచులకు శాంపిల్స్ అవి తీసుకున్నాం. అందులో ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలతో కలిపి 2.5 లక్షల పైచులకు శాంపిల్స్ రకరకాల పద్ధతుల ద్వారా వాళ్ళు టచ్ చేశారు. ఐవీఆర్ఎస్ కాల్స్ కానివ్వండి, లేదంటే ఇంకా రకరకాల పద్ధతుల ద్వారా కానివ్వండి, 2 లక్షల పైచులకు శాంపిల్స్ తీసుకొని ఆ శాంపిల్స్ ఆధారంగా అనేక కేటగిరీలు పెట్టుకొని ఆ కేటగిరీల ఆధారంగా ఎవరికి ఫస్ట్ ప్లేస్ వచ్చింది, ఎవరికి సెకండ్ ప్లేస్ వచ్చింది అనే అంశం, ప్రతి ఒక్కటి టాప్ 5లో ఎవరున్నారు, టాప్ 10లో ఎవరున్నారు అనేది కూడా క్లియర్గా చూపించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. సో గతం కన్నా మెరుగైనటువంటి స్థానంలో ప్రస్తుత ఎన్డీఏ కూటమి కూడా నిలిచింది. గతంలో ఉన్నటువంటి స్థానాల కన్నా ఇప్పుడు మెరుగైనటువంటి స్థానాలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది అనేటటువంటి, అదేవిధంగా గతం కన్నా మెరుగైనటువంటి పొజిషన్లో కూడా చంద్రబాబు నాయుడు నిలిచాడు. సో ఇండియా టుడే ఆ సర్వే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే సారాంశం ఏంటయ్యా అంటే, పెద్ద సంఖ్యలో శాంపిల్స్ తీసుకున్నారు, రకరకాల కేటగిరీలు వాటిని సెగ్రిగేట్ చేశారు. అందుట్లో వాటి సర్వే ఫలితాలు ఏంటయ్యా అంటే, గతం కన్నా మెరుగైన స్థానంలో ఎన్డీఏ ఉంది, గతం కన్నా మెరుగైనటువంటి స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే. ఇంకా ఈ సర్వే చెప్తున్నటువంటి మిగతా అంశాలు ఏంటంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏంటి పరిస్థితి, ఎప్పుడైనా సరే ఇప్పటికిప్పుడు పరిస్థితి ఏంటి, తాజాగా ఈరోజు ఎన్నికలు జరిగితే, లేదా మరొక వారంలో ఎన్నికలు జరిగితే, లేదా ఈ నెలలో ఎన్నికలు జరిగితే మీ ఓటు ఎవరికి వేస్తారు, గతంలో వేసినటువంటి ఓటుని బట్టి ఈసారి నిర్ణయం మార్చుకుంటారా, దాన్నే కొనసాగిస్తారా, పరిపాలన బట్టి మీ నిర్ణయాలు మార్చుకుంటారా, దాన్నే కొనసాగిస్తారా, కొత్త ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటారా, ఇలా రకరకాల ప్రశ్నలు ఇస్తారు. సో ఆ నేపథ్యంలోనే
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దేశవ్యాప్తంగా 324 స్థానాలు ఓవరాల్గా గెలిచే అవకాశం ఎన్డీఏ కూటమికి ఉంది. నరేంద్ర మోదీ సారథ్యంలో నడుస్తున్నటువంటి ఎన్డీఏ కూటమికి 324 స్థానాలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వచ్చే అవకాశం ఉంది అని చెప్పి స్పష్టంగా చెప్పింది. అట్ ద సేమ్ టైం ఎన్డీఏ కూటమి తర్వాత దానికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఇండియా కూటమికి 208 స్థానాలు వచ్చే అవకాశం ఉందట. సో హోరాహోరీ పోరు ఒక పక్క, అట్ ద సేమ్ టైం ఇంతకింతకి మెరుగుపరుచుకుంటున్న పరిస్థితి మరో పక్క. గతంతో పోల్చుకుంటే స్థానాల సంఖ్య పెరిగింది, బట్ ఓవరాల్ పాపులారిటీలో కొంత ఎగుడు దిగుళ్ళు అయితే కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ తన పాపులారిటీని పెంచుకున్నటువంటి వైనం, నరేంద్ర మోదీ తన ఓవరాల్ పాపులారిటీలో కొంత దిగిపోయినటువంటి పరిస్థితి. అయినా సరే ఇద్దరికీ అంతరం చాలా ఎక్కువగా ఉంది. రాహుల్ గాంధీ ప్రస్తుతానికైతే మోడీని అందుకోలేని స్థితిలో ఉన్నాడు. ఆయన కొన్ని స్థానాలు డౌన్ అయినా, కొంత ర్యాంకింగ్ పడిపోయినా సరే, బట్ ఓవరాల్గా సీట్ల విషయానికి వచ్చేసరికి మాత్రం ఘనమైనటువంటి సీట్లు వచ్చేటటువంటి అవకాశం అయితే ఎన్డీఏ కూటమికి ఉన్నట్టుగా అయితే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో నిర్వహించినటువంటి సర్వే అయితే చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దాంతోపాటుగా ఏపీలో కూటమి స్థానాలు కూడా మెరుగుపడే అవకాశం ఉందట. ఇప్పటికే కేవలం 4 స్థానాలకు మాత్రమే ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిపోయినటువంటి నేపథ్యంలో 21 స్థానాలు వాళ్ళు గెలుచుకున్నటువంటి కూటమి గెలుచుకున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ తిరిగి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగినట్టయితే కూటమి తన స్థానాలని 1-2 స్థానాలు మెరుగుపరుచుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సంఖ్య 22-23 వరకు కూడా వెళ్ళొచ్చు. 22-23 వరకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకున్నటువంటి 4 స్థానాలు కూడా ఒక 2 స్థానాలు, 1-2 స్థానాలు ఖచ్చితంగా కోల్పోయేటటువంటి ఛాన్స్ ఉంది అనేది ఈ సర్వే యొక్క సారాంశం. ఇది ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. గుండెల్లో గుబులు రేకెత్తించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో గుబులు రేకెత్తించేటువంటి అంశం అనమాట. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పాపులారిటీకి ఇప్పుడు వచ్చినటువంటి ముప్పు అయితే ఏమీ లేదు. పాయింట్ నెంబర్ 1. అట్ ద సేమ్ టైం కూటమికి వచ్చినటువంటి ముప్పు అయితే ఏమీ లేదు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3. ప్రతిపక్షాలు పుంజుకోకపోగా ఇంకా వాళ్ళ యొక్క స్థానాలు కోల్పోయేటటువంటి పరిస్థితి. దానికి కారణాలు అనేకం. అమరావతి రాజధాని రూపురేఖలు సంతరించుకుంటున్నటువంటి వైనం కానివ్వండి, అట్ ద సేమ్ టైం పోలవరం కానీ, సాగునీటి ప్రాజెక్టులు కానీ ఇవన్నీ ఊపందుకుంటున్నటువంటి తీరు కానివ్వండి, ముఖ్యంగా పరిశ్రమలు, పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడులు వస్తున్నటువంటి తీరు కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీలు అటు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వంటివి, ఇటు విశాఖలో పోటీపడి మరి గూగుల్ వంటి సంస్థలు కానివ్వండి, ఇంకా పెద్ద పెద్ద సంస్థలు తమ డేటా సెంటర్లు ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి కానివ్వండి, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు అటు ఓర్వకల్లు ఆ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా శ్రీ సిటీ వంటి వాటిలో ఆ యొక్క పెద్ద పెద్ద సంస్థలు అక్కడ పెట్టుబడులు పెడుతున్నటువంటి తీరు కానివ్వండి, అంటే ఓవరాల్గా పారిశ్రామిక అభివృద్ధి వికేంద్రీకరణ, అట్ ద సేమ్ టైం రాజధాని రూపు సంతరించుకోవటం, ప్రాజెక్టులు, ముఖ్యంగా సంక్షేమ పథకాలు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఫ్రీ బస్సు లాంచ్ అయింది, అన్నదాత సుఖీభవ పథకం లాంచ్ అయిపోయింది, తల్లికి వందనం స్కీమ్ లాంచ్ అయిపోయింది. అంటే మేజర్ పథకాల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. పెన్షన్లు, ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు పెద్ద స్థాయిలో ఇస్తున్నారు. ఓవరాల్గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇచ్చేటువంటి పెన్షన్లు దేశవ్యాప్తంగా హయ్యెస్ట్ నెంబర్ అన్నమాట. అంటే అంతకు మించి, అంటే ఆ స్థాయిలో పెన్షన్లు అయితే ఎక్కడ అందట్లేదు. సో ఇటు సంక్షేమం విషయంలో కీలకమైనటువంటి పథకాలు పట్టాలెక్కటం, కీలకమైనటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి కొంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావటం, ఇవన్నీ కూటమికి కలిసి వచ్చేటటువంటి అంశాలు. ఒక పక్క కూటమి కలిసి వచ్చే అంశాలు ఇవన్నీ కనిపిస్తుండగా, మరో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో పుంజుకోకపోవటం, ప్రజా సమస్యల పట్ల రాజీ లేని పోరాటం చేయకపోవటం, కేవలం పార్ట్ టైం పాలిటిక్స్ మాత్రమే చేస్తూ ఉండటం, అడపాదడప ఆంధ్రప్రదేశ్లో కొన్ని అంశాలు తీసుకుని వాటికి మాత్రమే పరిమితం అయిపోయి ఆందోళన చేయటం, ఏదో నెలకొకటో 2 నెలలకొకటో ఒక ఆందోళనకు పిలుపునివ్వటం, కేవలం దానికి మాత్రమే పరిమితం కావటం, మిగతా సమయాలు అసలు కంటికి కనిపించకపోవటం, ఇవన్నీ ప్రతిపక్షాన్ని దెబ్బతీసినటువంటి అంశాలు. కాబట్టే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో కూటమి తన స్థానాలను మెరుగుపరుచుకునే అవకాశం తప్ప తగ్గేటటువంటి ఛాన్స్ అయితే లేదు అనేది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో నిర్వహించినటువంటి సర్వే రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం. సో గత ఫిబ్రవరితో పోల్చుకున్నట్టయితే ఫిబ్రవరిలో మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇచ్చినటువంటి నంబర్లు కానీ, ర్యాంకింగ్స్ కానీ, అప్పుడు పరిస్థితులు కానీ చూసినట్టయితే ఇప్పటికీ
మెరుగుపడ్డట్టే. అప్పటితో పోల్చుకుంటే ఇప్పటికీ ఖచ్చితంగా మెరుగుపడ్డట్టు. అంటే ఓవరాల్గా చూసినట్టయితే అటు దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి కానివ్వండి, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి సర్కారు కానివ్వండి, ముఖ్యంగా పాలకులుగా అటు మోడీ కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు కానివ్వండి, వాళ్ళ ర్యాంకులు మెరుగుపడ్డట్టే, మెరుగుపరుచుకున్నట్టే. అట్ ద సేమ్ టైం దేశవ్యాప్తంగా ఇండియా కూటమి కొంత తన పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ ఎన్డీఏకి ప్రత్యామ్నాయంగా ఎదుగుతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తన ర్యాంకును దిగజార్చుకుంటూ, ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది రాహుల్ గాంధీయా లేదంటే ఇండియా కూటమా అని అవన్నీ కాస్త పక్కన పెడదాం. ఎన్డీఏకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్ష కూటమి తన సీట్లు పెంచుకుంటోంది. సరే, వేగంగా పెంచుకుంటుందా, నెమ్మదిగా పెంచుకుంటుందా అంశాలు కాస్త పక్కన పెట్టినట్టయితే తన పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ ఉంది. అట్ ద సేమ్ టైం ఇండియా కూటమికి ప్రత్యామ్నాయంగా ఉన్న ఎన్డీఏ కూడా తన సేఫ్ జోన్లోనే ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్టయితే కూటమి సేఫ్ జోన్లో ఉండగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగుపడకపోగా రోజు రోజుకి దిగజారుతున్నటువంటి వైనం అయితే కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తోంది. దానికి అనేక కారణాలు. సంక్షేమం విషయంలో చంద్రబాబు నాయుడు సర్కార్ మేము ఎవరికి తీసిపోము అనేటటువంటి రీతిలో ఆయన సంక్షేమం ఇస్తూ ఉండటం కావచ్చు, అభివృద్ధికి కళ్ళకు కనపడుతూ ఉండటం కావచ్చు, ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి కళ్ళకు కనపడుతూ ఉండటం కావచ్చు, దాంతోపాటుగా కీలకమైనటువంటి పథకాలన్నీ పట్టాలెక్కటం కావచ్చు. ఫిబ్రవరితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా కీలకమైన పథకాలు వచ్చాయి. అన్నదాత సుఖీభావ్ కానివ్వండి, అదేవిధంగా తల్లికి వందనం వంటి పథకం కానివ్వండి, ఫ్రీ బస్సు వంటి పథకాలు కానివ్వండి, ఇవన్నీ ఫిబ్రవరిలో లేవు. ఆ తర్వాత లాంచ్ అయ్యాయి. మొన్న నెల 2 నెలల క్రితం నుంచి లాంచ్ అయినటువంటి పథకాలు. సో ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తోంది అనేది అందరూ చెప్తున్నమాట. సో ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో కూడా అది స్పష్టంగా ప్రతిఫలించింది. ఫిబ్రవరితో పోల్చుకుంటే సంక్షేమం విషయంలో కొత్త పథకాలు వచ్చాయి, సంక్షేమం మెరుగుపడింది. సో దాన్ని బట్టి ర్యాంకింగ్ మెరుగుపరుచుకున్నటువంటి తీరు కూడా కనిపిస్తోంది. ఫిబ్రవరితో పోల్చుకుంటే ఇప్పుడు ఆగస్టు విషయానికి వచ్చినట్లయితే ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు పట్టాలెక్కటం, ముఖ్యమైనటువంటి అంశాల్లో మెరుగుదల కనబడటం, పారిశ్రామిక ప్రగతి కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి కొంత స్టేబుల్గా వెడుతోంది, మన కళ్ళకు కనిపిస్తోంది, అభివృద్ధి జరుగుతోంది అనేటటువంటి అంశాలు క్లియర్ ఇండికేషన్స్గా ఉండటం అనేది ప్రజల మూడ్లో క్లియర్ మార్పుకు కారణమైంది. పైగా ఈరోజు కూడా మనం చూసాం కుప్పానికి నీళ్లు రావటం. శ్రీశైలం నుంచి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి ఆ బ్రాంచ్ కెనాల్స్ ద్వారా హంద్రీనివాస్ సుజల స్రవంతి ద్వారా కుప్పానికి నీళ్లు తీసుకొచ్చినటువంటి వైనం అయితే రాయలసీమలో ప్రత్యేకంగా ఇంపాక్ట్ చూపిస్తోంది. గత వారం రోజుల నుంచి ఇదే అంశం ట్రెండింగ్లో ఉంది, ఇదే టాపిక్ ట్రెండింగ్లో ఉంది. సో దీని చుట్టూనే రాయలసీమ రాజకీయం మొత్తం తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం కళ్ళారా చూడొచ్చు. సో ఇట్లాంటి అంశాలే ప్రజల మూడ్లో మార్పుకు కారణమవుతున్నాయనేది సర్వే యొక్క సారాంశం. అది అంకెల రూపంలో మనకు కనపడుతోంది, కళ్ళ ముందు కూడా కనపడుతోంది. ఇది ఓవరాల్గా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే యొక్క సారాంశం. జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి మంచి ఘనమైనటువంటి సీట్లతోటి సుస్థిరంగా ఉన్నటువంటి పరిస్థితిని ఒకచోట, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కూడా సేఫ్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం తన స్థానాలను ఇంకా దిగజార్చుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ రెండు అంశాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించింది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు కూడా తన ర్యాంకును మెరుగుపరుచుకొని ఆల్ ఓవర్ ఇండియాలో పాపులర్ ముఖ్యమంత్రుల్లో 3వ స్థానాన్ని సంపాదించుకోవడం కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. మరి ఓవరాల్గా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది, మీరేమనుకుంటున్నారు అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.